నమస్తే అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్. రెసిపీ అయితే నేను చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తాను నాకు ఐడియా లేదు. ప్రెసెంట్ అయితే కుకీస్కి నేను ప్లాన్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కింద కమెంట్ చేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారో లేదో అని. చాలా ఈజీగా ఉంటుంది, చిన్న చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు. ఈజీగా హెల్దీ వేలో మీ పిల్లలకి మీరు పెట్టుకోవచ్చు, పిల్లలు కూడా ఈజీగా రెసిపీ ట్రై చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ ఉన్న మిల్క్ తీసుకోండి. మిల్క్ హాట్ మిల్క్ అయినా పర్లేదు, రూమ్ టెంపరేచర్ అయినా మిల్క్ పర్వాలేదు, కానీ కోల్డ్ మిల్క్ మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కాఫీ ప్యాకెట్ ఉంటుంది కదా 2 రూపీస్ది, ఆ ప్యాకెట్ మొత్తం వేసేసుకోండి. సేమ్ మెజర్మెంట్ అనమాట. 1 టేబుల్ స్పూన్ అంటే అది ఈజీగా వస్తుంది. సో ఆ రెండు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఈ బిస్కెట్స్లో కాఫీ ఫ్లేవర్ కోసం నేను ఆ కాఫీ ఫ్లేవర్ మిక్సింగ్ అనేది యాడ్ చేసా. ఒకవేళ మీకు కాఫీ ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఈ స్టెప్ నుంచి మీరు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ బిస్కెట్స్ మనకు కావాలి రూమ్ టెంపరేచర్ ఉన్న బటర్ తీసుకోవాలి, దట్టు 50 గ్రామ్స్. ఇదైతే మొత్తం సెట్ అయితే 100 గ్రామ్స్ కదా, సో 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ అయితే తీసుకోవాలి. అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నట్టు చూసుకోండి. దెన్ ఒక బీటర్ కానీ, విస్కర్ కానీ, బ్లెండర్ కానీ ఏమైనా ఉంటే వాటితో ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఫుల్గా క్రీమ్ టెక్స్చర్ రావాలన్నమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత 1/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ పూర్తిగా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం కరిగిపోయినంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి. హెల్దీ వేలో ఉండడానికి ఐఎమ్ మిక్సింగ్ జాగరీ పౌడర్. మీకు ఒకవేళ బెల్లం పొడి ఇష్టం లేకపోతే యూ కెన్ యాడ్ షుగర్ ఆల్సో. సో పిల్లలకి కాబట్టి హెల్దీ వేలో ఉండాలంటే షుగర్ ఇగ్నోర్ చేసేసి బెల్లం పొడి వేసుకోవడం చాలా మంచిది. దాని తర్వాత ఒక జాలి పెట్టేసుకొని అందులో 1/2 కప్ ఆఫ్ వీట్ ఫ్లవర్, గోధుమ పిండి, 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని జల్లించేసుకొని బ్లెండర్తో అగైన్ మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న కాఫీ కాన్కేషన్ అందులో వేసేసుకొని అగైన్ బ్లెండర్తో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. టెక్స్చర్ చూసుకోండి. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటే కొంచెం కన్సిస్టెన్సీలో రావడానికి ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ సరిపోతుంది. ఎక్కువ వేసేసుకున్నా కూడా బిస్కెట్స్ రావన్నమాట. సో మనకి చిన్నగా బిస్కెట్స్ కావాలి అనుకుంటే కొంచెం థిక్ అండ్ థిన్ కన్సిస్టెన్సీ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ ప్రిపేర్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత బ్యాటర్ పక్కన పెట్టేసి మనం బేకింగ్ కోసం ఒక బిస్కెట్స్ ట్రే ఉంటుంది కదా, అవెన్ ట్రే. సో నేనైతే అవెన్లో చేస్తున్నాను. ఒకవేళ అవెన్ లేని వాళ్ళు స్టవ్ మీద పెట్టుకోవాలి అనుకుంటే నేను దానికి కూడా ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకోండి. అందులో బేకింగ్ పేపర్ వేసి ఆయిల్ వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ప్రిపేర్ చేసుకొని. నేను అన్నీ ఒకే మెజర్మెంట్లో రావడానికి క్యూట్గా ఉండడానికి నాజల్ అయితే నా దగ్గర ఉన్నాయి. బేకింగ్ నాజల్స్, కేక్ నాజల్స్ అంటారు కదా అవి. ఈ నాజల్లో ఒకటి కొంచెం ఫ్లవర్ టైప్లో కనిపించడానికి నేను ఈ నాజల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇటువంటివి అవైలబుల్ లేవు అనుకుంటే ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్తో మీరు ఒక మెజర్మెంట్ తీసుకొని అలా క్యూట్గా బిస్కెట్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంటే మనం ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకప్పుడు నేను అలా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇవే బేకింగ్ అన్నీ చేస్తున్నాను కాబట్టి ఐటమ్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. సో దెన్ బిస్కెట్స్ అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొంచెం అందంగా ముద్దుగా కనిపించడానికి ఐఎమ్ యాడింగ్ డార్క్ చాకో చిప్స్. సో డార్క్ చాకో చిప్స్ ఉంటే ఇంకా టేస్టీ ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్ ఉంటుంది అనమాట. జస్ట్ ట్రై చేయండి. ఈ బిస్కెట్స్ మా తక్షవి అయితే చాలా ఇష్టంగా తినేస్తుంది గాయ్స్. ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసింది. హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఎంత తిన్నా కూడా మనకి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా అవెన్లో బేక్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవడమే. నేను చెప్పిన టైంలో మీరు బిస్కెట్స్ బేక్ చేసుకుంటే ఈజీగా బేక్ అయిపోతుంది అండ్ చాలా క్రిస్పీగా ఉంటుంది.
అస్సలు ఆ కమ్మదనం అనేది చాలా బాగుంటుంది, చాలా చక్కగా బేక్ అయిపోతుంది. కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, వాళ్ళు తిన్నప్పుడు చాలా మెల్టింగ్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది బిస్కెట్స్ అయితే. నేను చేసిన బిస్కెట్స్ వితిన్ 2 days కూడా లేవు, అయిపోయినాయి మొత్తం. సో అంత ఇష్టపడి పిల్లలు తింటారు. అండ్ పెద్దవాళ్ళకి షుగర్ ఇవన్నీ ఏమైనా ఉన్నా వాళ్ళు హెల్తీ వేలు ఇటువంటివి అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ కింద ఉంటుంది. అండ్ అలాగే ఇంకొంతమందికి కూడా ఈ వీడియో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీని పిల్లలకి ట్రై చేస్తారు లేదో నాకైతే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. So do subscribe my channel and follow me on Instagram also. Thank you so much.